30 rupees. హాయ్ గైస్, ఈ రోజు మనం అయితే చిక్పేట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా మనం అయితే BTM లేఅవుట్ బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా 5 నిమిషాలు వెయిట్ చేస్తే 25A బస్ అయితే వచ్చింది. ఇది చూడండి, ఈ బస్ లో నుంచి వ్యూ చూస్తుంటే సూపర్ గా ఉంది. ఇది చూడండి, మా ఫ్రెండ్స్ డీప్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడైతే వీడియో తీయడం మొదలు పెట్టానో స్టన్ అయిపోయారు అట్లే. ఇది చూడండి, ఈ బిల్డింగ్ ఎంత పెద్దదో. ఇదైతే టౌన్ హాల్ అంట. మీకు ఈ టౌన్ హాల్ పేరింటని ఏం గుర్తొచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చూద్దాం. ఇంకా అలా వెళ్ళి బెంగళూరులో ద మెయిన్ బస్ స్టాండ్ అయినా మెజెస్టిక్ లో అయితే దిగాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. అప్పటికి మేము మాట్లాడుకుంటూ నడిచాము కాబట్టి మాకు అంత కనిపించలేదు, కానీ దోల తీరిపోయింది. ఇదో కనిపిస్తుంది కదా, ఈ స్ట్రీట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇదే చిక్పేట్ స్ట్రీట్. యాక్చువల్ గా మేమైతే దీన్ని దాటుకొని ఇంకో 200 మీటర్స్ అయితే వెళ్ళిపోయాము. అది కూడా మన గూగుల్ మ్యాప్ నమ్ముకొని. ఇది చూసారు కదా, ఈ సందులో అయితే చాలా పెద్ద పెద్ద షాపులు అయితే ఉన్నాయి. ఇంకా అలా సందు గొంతులు తిరుక్కుంటూ షాపులు చూసుకుంటూ మెయిన్ స్ట్రీట్ కి అయితే మళ్ళీ వచ్చాము. వస్తానే మనకైతే BMW కార్ అయితే వెల్కమ్ చెప్పింది. ఇంకా మన చిక్పేట్ ఎక్స్ప్లోరేషన్ అయితే ఇక్కడతో స్టార్ట్ అయింది. ముందుగానే చెప్తాను, మీరెవరైనా చిక్పేట్కి వచ్చేప్పుడైతే ఒక మంచి సంచిని అయితే క్యారీ చేయండి. ఐ మీన్ ఒక మంచి క్యారీ బ్యాగ్ ని. ఇంకెక్కడైతే అండర్వేర్ నుంచి బ్లేజర్ దాకా, లోకల్ వాచ్ నుంచి యాపిల్ వాచ్ దాకా, టెస్టర్లు, స్క్రూ డ్రైవర్లు, రించులు, బీరువాలు, బెల్టులు, సన్ గ్లాసెస్ ఇలా అన్ని ఉన్నాయి. ఇది వింటానే నేనైతే షాక్ అయ్యాను. ఏ ప్యాంట్ అయినా 30 రూపాయలే. నేను విన్నది తప్పేమో అని మళ్ళా అడిగాను. ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ తక్కువలో ఏ డ్రెస్ తీసుకున్నా వాడేసినట్టే ఉంటుంది. ఐ మీన్ సెకండ్ హ్యాండ్ లాగా. అందుకనే తీసుకున్న వెంటనే వాష్ చేయకుండా అస్సలు వేసుకోకండి. ఇదైతే ఇయర్ ఫోన్స్ మరియు స్పీకర్ల షాప్ అంట. దేనికి వారంటీ అయితే అడగండి. మీరు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది పని చేసినా పని చేయకపోయినా వాళ్ళకైతే సంబంధమే లేదు. ఇంకా దారి మధ్యలో ఇట్లా వాచ్లు మరియు యాపిల్ బడ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ముందే చెప్తున్నాను, మీరు కొనాలనుకుంటే కొనండి, కానీ ఇవైతే ఒరిజినల్ అయితే కానే కాదు. మీరు ఏది కొన్నా బేరం ఆడడం మాత్రం తెలిసి ఉండాలి. అంటే 600 చెప్తే 300కి అడగాలి, లేదా 700 చెప్తే 400కి అడగాలి. అది కూడా ఎక్కడ అడగాలో తెలిసి ఉండాలి. చూసారు కదా, ఇక్కడ ఏమేమో సామాన్లు అన్ని తెచ్చిపెట్టేస్తున్నారు. మీకు ఏం కావాలో అన్ని తీసుకోవచ్చు, కానీ ఈ ఫస్ట్ హ్యాండ్ అయితే కాదు. మర్చిపోయా చెప్పడం, ఒకవేళ మీరు చిక్పేట్కి రావాలంటే మెట్రో ప్రిఫర్ చేయండి. బస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే బస్ అయితే కిలోమీటర్ దూరంలోనే ఆపేస్తారు. అదే మెట్రో అయితే పక్కనే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ జాకెట్ కొనాలంటే అవి కొన్నాము. తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళి తినడానికైతే తీసుకున్నాము. మా ఫ్రెండ్ గడైతే షూ అయితే కొన్నాడు. ఇంకా షూ గురించి అలా వెళ్తూ ఉంటే ఇదేదో బాగా అరుస్తున్నారని ఇక్కడైతే ఆగాము. తీరా చూస్తే ఏం లేదు, మొత్తం డొల్లే. ఇంకా ఏ చూసినా సెకండ్ హ్యాండిల్ లాగే ఉన్నాయి. నేనైతే ఏం కొనలేదు. ఇంకా మా ఫ్రెండ్ గారు మొన్న వచ్చి షార్ట్లు తీసుకున్నాడంట. అవి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటే షాప్ కి అయితే వెళ్ళాము. ఇలాంటి షాప్ లో అయితే రిటర్న్ తీసుకుంటారు, కానీ బయట అయితే అసలు తీసుకోరు. రిటర్న్ అనకూడదు కానీ ఎక్స్చేంజ్ పర్లేదు. ఈ షాప్ లో అయితే డ్రెస్సులు బానే ఉన్నాయి, కానీ ప్రైజెస్ బయట ఉన్నట్టు ఉండవు, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకేముంది, కొంచెం కష్టపడి గోడలో నుంచి అయితే బయటకు వచ్చాము. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దారిలో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ బెంగళూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే సిగ్నల్ పడితే చాలు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఏ కాలేజీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్దామని డీప్ గా డిస్కస్ చేసిన తర్వాత కుబన్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. కుబన్ పార్క్ వెళ్ళేది పక్కన పెడితే ఫస్ట్ కడుపులో అయితే ఏదో ఒకటి పడాలి. ఇంకా దారిలో ఏదైనా హోటల్స్ కనిపిస్తాయని వెతుకుతూ వెళ్ళాము. ఉంటే ఇదేదో ప్యూర్ వెజ్ హోటల్ అంట. చూడడానికి సూపర్ ఉంది, కానీ వెళ్తే నాన్ వెజ్ ఉండదని ఆడే ఆగిపోయాము. ఇంకా మేమైతే ఎటు కాకుండా అయితే ఇక్కడ ఆగిపోయాము. టైం అయితే 2 అవుతుంది. కడుపులో ఎలుకలు బరిగిస్తున్నాయి. ఇంకా మేము ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే సూపర్ గా ఉంటుంది. కుబన్ పార్క్ మొత్తం చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు.